హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొత్త రకం టిఫిన్ టైంలోనే కాక స్నాక్స్ టైంలో కూడా దీన్ని చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా గిన్నెలో బియ్యపిండి జల్లించి తీసుకోవాలండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు కారపొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు కారం వేసుకోవాలండి. నేను దీంతో మీకు ఈరోజు దోశలు లాంటి టిఫిన్ చూపించబోతున్నాను. అదేనండి బియ్యపిండి కార పొంగడాలంటారు దీన్ని రుబ్బే పని లేకుండా ఎప్పుడంటే అప్పుడు అలా ఇన్స్టెంట్గా పిండితో కలిపి వేసుకోవచ్చు. ఇలా జారుడుగా ఉంచుకొని పొయ్యి మీద పెనం వేసుకొని దానిపై కాస్త ఆయిల్ వేసుకొని పెనం హీట్ ఎక్కగానే ఇలా నాన్ స్టిక్ దానిపై కాబట్టి చెక్క స్పూన్తో మనం ఇలా కలుపుకోవాలి. ఆయిల్ అంతా రుద్దుకొని అలాగే గిన్నె తీసుకొని మనం కలుపుకున్న పిండిని ఇలా దోశలా పోసుకోవాలండి. ఎందుకంటే ఇది గరిటెతో తీసుకోవడానికి రాదు, దోశ పిండిలాగా పోసుకోవడానికే వస్తుంది. అలా వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత అది చుట్టేలా లేస్తుందండి. ఒకవేళ మీకు ఎక్కడైనా కొంచెం లేవలేదు అనుకుంటే అది ఫ్రై అవ్వలేదు అనుకుని కొంచెంగా జరిపితే అది ఫ్రై అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నెమ్మదిగా ఇలా తిప్పుకొని వేసుకోవాలండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది, దోశ అంత ఫాస్ట్గా అవ్వదు. ఇలా లేసిన తర్వాత దీన్ని తిప్పేసుకొని ఇంకొక 5 నిమిషాలు రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి. మనం దీన్ని ఊరికే కూడా తీసుకొని తినొచ్చు చట్నీ లేకుండా. ఉప్పు కారం అన్నీ వేసుకొని అంతే అండి. బియ్యపిండి కార పొంగడాలు రెడీ. టేస్ట్ చేయండి.